అతిథులందరికీ అలాగే కళామందిర్ కుటుంబానికి మనం ఏం సంపాదించామని కాదు, మనం పోయే లోపల మనం ఏం సేవ చేసామనేదే మన తోడు వస్తుంది, మనతో పాటు ఉంటుంది. కానీ ఈ బ్రదర్స్, కళ్యాణ్ మందిర్ బ్రదర్సు, మనం ఎన్ని బ్రాంచులు పెట్టామని కాదు, ఎంతమందికి సేవ చేసామనేది ఆ గుణం భగవంతుడు వీళ్ళందరికీ ఇచ్చాడు. అండ్ అలాగే కుటుంబం అంతా సంవత్సరానికి ఒకసారి ఈవెంట్ చేస్తూ ఎంతోమందికి, అంటే వాళ్ళు ఫలానా అని మనం చెప్పకూడదు, అట్లాంటి వాళ్ళకి ఎంతో సేవ చేసుకుంటారు. అండ్ అలాగే అందుకోసమేనేమో భగవంతుడు వీళ్ళకి బ్రాంచుల మీద బ్రాంచులు ఓపెన్ చేస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం చాలామందికి పేదవాళ్ళకి బట్టలు ఇవ్వటం కానీ, కొంతమంది విద్యార్థులు కావచ్చు, కొంతమంది వికలాంగులు కావచ్చు, కొంతమందికి ఫిజికల్ ఛాలెంజ్ ఉండవచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమందికి సేవ చేసుకుంటూ ఉంటారు. సో ఈ కుటుంబం ఇలాగే హ్యాపీగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ కళామందిర్ బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా మా స్నేహితులు కళామందిర్ ఫౌండర్ కమ్ చైర్మన్ ప్రసాద్ గారికి హ్యాపీ బర్త్డే సార్. వస్తూనే ఉన్నాను, మీకు హ్యాపీ బర్త్డే చెప్తూనే ఉన్నాను. మీరు దినదిన ప్రవర్తమానం ఇవాళ స్టాక్ మార్కెట్లో కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు. మీరు మరింత సక్సెస్ అవ్వాలని, కళామందిర్ మరింత ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సందర్భంగా కళామందిర్ ద్వారా లబ్ధి పొందుతున్న ఎంతోమందితో పాటు ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు మా హీరోస్ మంచు మనోజ్ గారు, శ్రీ విష్ణు గారు, హలో సార్. అలాగే మెగా డైరెక్టర్ బాబీ గారు, హలో సార్. మిమ్మల్ని చూస్తుంటే కళకళలాడుతుంది ఇదంతా. మా అంబికా కృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఈ ఫౌండేషన్కి సపోర్ట్ చేయడానికి ఇక్కడ రావటం, వీళ్ళందరితో ఈ సభ కళకళలాడటం చాలా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ కళామందిర్ యొక్క వెన్నుముక మహిళలు. కళామందిర్ యొక్క సక్సెస్కి కారణం, వరమహాలక్ష్మి సక్సెస్కి కారణం మహిళలు. వాళ్ళతో పాటు షాపింగ్ ఓపిక వచ్చే మగవాళ్ళు, బిల్లు కట్టే మగవాళ్ళు కొంతవరకు. కానీ ఈ కళామందిర్ సక్సెస్ కస్టమర్స్లో ఎంతమంది మహిళలు ఉన్నారో, కళామందిర్ ఫ్యామిలీలో కూడా ఒక 6 మహిళలు ఉన్నారు. ఝాన్సీ గారు, సుప్రియ గారు, లావణ్య గారు, సుచిత్ర గారు, భవానీ గారు, సౌజన్య గారు, వీళ్ళందరూ యొక్క సహకారమే కళామందిర్ సక్సెస్. ప్రసాద్ గారు అవునా కాదా? మీరు పడే కష్టానికి కానీ, మీరు పడే ప్రయత్నాలకు, చేసే ప్రయత్నాలకు కానీ, మీరు తీసుకునే రిస్క్స్ కానీ వాళ్ళ సపోర్ట్ చేస్తూ, మిమ్మల్ని మా కళ్యాణ్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఇవాళ ఇంతమందితో కళకళలాడుతుందండి కళామందిర్ ఫ్యామిలీ. ఇది మహిళలకు సంబంధించిన విజయం. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, చాలామంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కళామందిర్ని సక్సెస్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు దేశం అంతా కూడా ఎంతోమంది కళామందిర్ అండ్ ఆల్సో వరమహాలక్ష్మి సిల్క్ కస్టమర్స్ అవుతున్నారు. మీరు చేసే ప్రతి పర్చేజ్ ఒక మంచి కాజ్ కొంత భాగం వెళ్తోంది. వీళ్ళు ఎంతో గొప్ప 10 లక్షల మంది కంటే ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. సహాయం చేయడం డబ్బున్న వాళ్ళకి కొంతవరకు పర్వాలా, సహాయం తీసుకోవడం అందితే అదృష్టంగా భావిస్తారు. కానీ సహాయం తీసుకోవడం అన్న ఒక బాధ్యత. మీరు ఒక సహాయం అందుకుంటే రేపొద్దున ఆ తీసుకున్న సహాయంతో ఎంత ఎత్తుకు ఎదగాలంటే మీకు సహాయం చేసిన వాళ్ళు గర్వపడాలి. వా, ఈ వ్యక్తికి నేను చేయూతనిచ్చాను, ఇవాళ ఇంత పెద్దవాడయ్యాడు. ప్రసాద్ గారి చేయూత ఇచ్చిన వాళ్ళలో ఒక్కరైనా ప్రసాద్ గారు అంత గొప్పవాళ్ళు అయితే ప్రసాద్ గారి కంటే గర్వపడేవాళ్ళు ఎవరు ఉండరు. ఇలాంటి మంచి సంకల్పం తీసుకొని పుట్టినరోజు సందర్భంగా ఒక ఫౌండేషన్ను స్టార్ట్ చేసి ఎంతోమంది డౌన్ రావడానికి హెల్ప్ చేయాలనే ఒక సంకల్పంతో ముందుకొచ్చిన కళామందిర్ ఫౌండేషన్ ద చైర్మన్, అలాగే వారి రైట్ హ్యాండ్ కళ్యాణ్కు అభినందిస్తూ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం అందించే చేతుల మిన్నా అని, పెదాల కన్నా కూడా సాయం అందించే చేతుల మిన్నా అని అంటారు. నిజమైన తృప్తి, నిజమైన ఆనందం ఎక్కడ కలుగుతుందంటే మన పక్కన వాళ్ళకు
ఎంతో కొంత మన తరఫున మనం మన మన మనకు తోచినంతగా మనం సాయం చేసుకుంటూ వాళ్ళని కూడా మనకు చేతులు అందించి ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే జీవితానికి సార్థకత ఉంటుందని భావించి నేను సుచర్ ఇండియా ఫౌండేషన్ తరఫున కూడా మేము అలా చేస్తున్నాం. బట్ ఈ రోజున చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది. మేము కళామందిర్తో కళ్యాణ్తో వాళ్ళ అసోసియేట్స్తో చాలా క్లోజ్ అసోసియేట్గా ఉన్నా కూడా చాలా ఫంక్షన్స్లో చాలా ఈవెంట్స్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నా కూడా ఈ రోజున ఇందులో పార్టిసిపేట్ చేయడం మటుకు చాలా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈవెంట్లో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఐ కీప్ గోయింగ్ అండ్ లెట్ అస్ డూ ఇట్ టుగెదర్. మనం ఇంకా అంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీకి మనం తిరిగి ఇవ్వడం, మనమే సొంతంగా తెచ్చుకున్నది కాదు ఇది. ఇక్కడ వస్తున్న దాంట్లో నుంచి తిరిగి మనం ఇవ్వడంలో ఉన్నటువంటి ఆత్మతృప్తి ఇంకెందులో రాదు అని భావించే నేను ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా మోటివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కళామందిర్ ఫౌండేషన్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. Love you too. Thank you. ప్రసాద్ గారు, విషింగ్ యూ వండర్ఫుల్ బర్త్డే అండి. ఈరోజు నన్ను ఇక్కడ పిలుస్తుంటే చాలా మాట్లాడాలనుకున్నాను. మేము ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. అండ్ నా కళ్యాణ్ గారు ఫోన్ చేసి మీరు రావాలి, మీరు ఒకసారి వచ్చి ఎప్పుడు రమ్మంటే వచ్చి ఇన్వైట్ చేస్తామంటే, సార్ మీరు రాకండి, నాకు ఆ రెస్పెక్ట్ ఉంది, మీరు జస్ట్ వాట్సాప్లో పంపిండి నేను అక్కడ ఉంటాను సార్ అని బర్త్డేకి. మామూలుగా ఎక్కడికి వెళ్ళనండి నేను, ఏ ఈవెంట్స్కి ఇలాగా మా సినిమా ఫంక్షన్స్ తప్ప. ఏదో స్టూడెంట్స్ కోసం కానీ పిల్లల కోసం కానీ అదంటే పరిగెత్తుకుంటూ వెళ్తాను, కానీ ఇలాగా ఈవెంట్స్కి చాలా తక్కువ. ఈరోజు నేను ఇక్కడ అండ్ కళామందిర్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటూ అది వదిలేసుకొని వచ్చి ఒక స్టోర్ స్టార్ట్ చేసి ఈరోజు 60 పైగా స్టోర్లు ఇండియా వైడ్గా ఉండి ఇంత గొప్ప విజయం సాధించి ఈరోజు ఏకైక అపారల్ టెక్స్టైల్ కంపెనీ ఓన్లీ వన్ టు గో ఐపీఓ అంటే అది నార్మల్ విషయం కాదండి. ఇది హ్యాట్స్ ఆఫ్. అది కూడా మన తెలుగు ఆయన అది చేశాడంటే అది అంతకంటే చాలా 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 హ్యాపీ అయ్యి గర్వంతో వచ్చాను ఈరోజు ఇక్కడికి. అండ్ ఆయన చీరలు అమ్మలేదండి, నేను దాంతోపాటు టెక్నాలజీ అమ్మాడు. ఆ టెక్నాలజీ బ్రెయిన్తో అమ్మాడు. ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కానీ అండ్ మామూలుగా హ్యామ్లీసు ఇలాగ టాయ్స్ సెంటర్ వీటి చోట్లకి వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ బయట దేశాల్లో ఉండేది, మనకు అరుదు. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ తీసుకొచ్చి అక్కడే శారీ డ్రేపింగ్ అనుకుంటూ అక్కడే ఒక టెంపుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఒక ట్రెడిషనల్ని వదలకుండా, ఆయన గ్రాస్ రూట్స్ని వదలకుండా, మన మట్టిని వదలకుండా, ఇక్కడున్న వాళ్ళని ప్రజల్ని వదలకుండా నమ్ముకొని ఆయన కూడా ఉన్న వాళ్ళు ఇదిగో ఇంతమంది మధ్యలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారంటే సచ్ ఏ ఇన్స్పిరేషన్, సచ్ ఏ ఇన్స్పిరేషన్, సచ్ ఏ ఇన్స్పిరేషన్. ఆయనకున్న సక్సెస్కి, ఆయనకున్న కాంటాక్ట్స్కి ఈ పార్టీకి దుబాయ్లోనో లండన్లోనే ఎక్కడో పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చుకుంటూ ఉండొచ్చు, కానీ ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా ముందుకు వస్తున్నారంటే ఈరోజు వచ్చింది ఆయన సక్సెస్ కోసం రాలేదండి, నేను ఆయన గుండె కోసం వచ్చాను ఈరోజు. నేను అంత మంచి గుండె నిండు నూరేళ్ళు కొట్టుకుంటూ చల్లగా ఉండి ఇలాగ వేలాది లక్షలాది మంది కుటుంబాలని నిలబెట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నేను యూత్కి ఆయన చూసి నేర్చుకోమని సింపుల్గా ఒకటే చెప్తాను. అన్నిటికంటే ఆయన ఈరోజు యాక్చువల్లీ నాకు ఆయన టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కళ్యాణ్ గారు ఎంత సొంతగా ఉండి ఇంత దూరం తీసుకొచ్చారంటే, ఒక మనిషికి ఇంతమంది లభిస్తున్నారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఆయన గుండె ఎంత మంచిదో అనేది ఇదే నిదర్శనం అండి. అండ్ ముఖ్యంగా ఆయనలో నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఆయన క్లాస్మేట్స్ కూడా నాకు తెలుసు. సో అంత మంచి ఉద్యోగం తీసుకొచ్చి అమ్మ నేను మామూలుగా నేను కానీ ఎవరైనా వచ్చి నేను పలానా వ్యాపారం చేస్తే ఏమైందిరా నీకు ఎందుకు అంటారు ఇంట్లో వాళ్ళు కూడా. ఇంట్లో ఫస్ట్ వైఫ్ని ఒప్పించుకొని బయటకు గెలవాలంటారు. సో ఫస్ట్ టార్గెట్ అని వచ్చింది, అక్కడే గెలిచాడు. ఇంటికి రావడమే ఐఎమ్ కీపింగ్ శారీ బిజినెస్ అని ఉంటారు, అందరూ ఫ్లాట్. సో సార్ వాట్ ఇన్నోవేషన్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ ఇలా నిలబడి ఈరోజు ఇంతమందికి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా చేస్తున్నారంటే రియలీ గ్రేట్ సార్. ఈరోజు నాకు కూడా చాలా ఎమోషనల్ అయ్యాను. నేను ఏదో చేసుకోవాలని ఈరోజు ఇచ్చుకునేది నాకేం లేదు, రేపు తప్పకుండా ఉంటుంది. నేను మీ కళామందిర్ కుటుంబం అనుకోండి, నా తరపు నుంచి కూడా మీకు మీరు చేసే మంచి సేవా కార్యక్రమాలకి నేను ఉంటాను సార్. ఎప్పుడు నేను ఒక తమ్ముడు అనుకోండి, మీరు ఎప్పుడు ఒక పిలిపిస్తే ఎప్పుడు ముందుండి ఎప్పుడైనా
మామూలుగా అండి ఇలాంటి సాఫ్ట్వేర్ మామూలుగా ఇలాంటి ఐపీఓలు ఇలాంటి వెళ్ళిన కంపెనీస్కి సిఎస్ఆర్ ఫండ్ అని తెలుస్తుంది. అలాంటి ఈవెంట్ చాలా పిలుస్తారు. నేను పారిపోతాను, అలాంటి ఈవెంట్స్కి వెళ్ళను. ఈయనకి సిఎస్ఆర్ మ్యాండేట్ ఇవన్నీ రాకముందే దాదాపు అప్పుడు నేను మీకు తెలుసా ప్రయాణం షూటింగ్ 2007, 8 or 9 ఆ టైంలో అండి. అప్పుడు కర్నూలులో వరదలు వచ్చాయి. అప్పుడు తెలుసుకున్నా నేను గురించి. ఎందుకంటే మేము కూడా అప్పుడు నేను నా టీము నా ఫ్రెండ్స్ వెల్ విషర్స్ అందరూ కలిసి కర్నూలు ఫ్రెండ్స్కి హెల్ప్ చేద్దామని అటు సరుకులు అక్కడ అది చేస్తున్న టైంలో అప్పుడు ఇంకా పెద్ద పెద్ద ట్రక్కులు వచ్చి ఆగి ఎవరైనా చూస్తే ఇది కళామందిర్ అంట స్టార్ట్ చేశారు. ఇలా కర్నూలు ఫ్రెండ్స్కి ఆయన ఎవరో తెలియదు, అప్పుడే స్టార్ట్ చేశారు. సో వీటన్నిటిని ముందు నుంచి ఆయన సేవా గుణం దాదాపు 17 years నుంచి చూస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఇద్దరు చేయట్లేదు, ఫస్ట్ నుంచే వచ్చి సేవా గుణంతో వచ్చారు. సార్ మీ నూరేళ్ళు చల్లగా ఉండాలి. లవ్ యూ సో మచ్. అండ్ ఇంత గొప్ప ఈవెంట్కి వచ్చి ఇంత మంచి కార్యక్రమంలో ఈ స్టేజ్ మీద నిలబడుతున్నానంటే నిజంగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంత గొప్ప మనుషుల మధ్యలో నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్ సార్. కళామందిర్ ప్రసాద్ గారికి మెనీ హ్యాపీ డేస్ ఆఫ్ ద డే సార్. మీ ఫ్యామిలీ, మీ చారిటీ, మీ బలం చూస్తున్నాను. నిజంగా చాలా గొప్ప విషయం సార్. డబ్బు చాలామంది సంపాదిస్తారు, కోట్లు చాలామంది సంపాదిస్తారు, కానీ దానంలో గొప్పోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి తక్కువ మందిలో కళ్ళ ముందున్న ప్రసాద్ గారు ఒకళ్ళు. జనరల్గా చాలామంది అంటారు నిండు నూరేళ్ళు హ్యాపీగా బతకాలి అని బర్త్డే వచ్చినప్పుడల్లా మనకి చిన్నప్పటి నుంచి. కానీ ఎందుకు బతకాలో పర్పస్ చాలామంది తెలియదు. కానీ మీరు ఇందుకు బతకాలి సార్. మీరు చేసిన చారిటీ స్టేజ్ మీద చూస్తున్నప్పుడు అనిపించింది ఇందుకు బతకాలి మీరు 100 ఏళ్ళు. కార్లు నిజంగా ఇందాక మనోజ్ అన్నట్టు మీ దగ్గర ఉన్న డబ్బుతో ఏ దుబాయో యూరోపో వెళ్ళిపోయి ఫ్యామిలీతో కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఈ స్టేజ్ మీద ఉన్న ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అవ్వచ్చు, ఇంకా ఎంతోమంది చారిటీకి మీరు చేస్తున్న వాళ్ళ కళ్ళలోంచి ఆనందం పొందుతున్నారు. దాన్ని మించిన ఆనందం ఇంకోటి ఉండదు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఈవెంట్కి నన్ను పిలిచినందుకు. నేను నిజంగానే ఏదో మాట్లాడకుండా ఎమోషన్ అయిపోయాను. ఇందాక నేను మనోజ్ గారికి అయితే ఆల్మోస్ట్ కళ్ళం నీళ్ళు వచ్చినాయి, కంట్రోల్ చేసుకుని స్టేజ్ ఎక్కారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి బర్త్డేస్ అంటే 17 ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఈ చారిటీతో. 100 ఏళ్ళు చేయాలి సార్ మీరు. 100 ఏళ్ళు దేవుడు ఖచ్చితంగా మీకు ఆయుష్ని ఇస్తాడు. సో ఇందాక మా బీవీఎస్ రవి గారు అంటున్నట్టు 17 ఏళ్ళ నుంచి చేస్తున్నారు మీరు. ఎంతోమంది మీ దాకా రీచ్ అయి ఉంటుంది, ఎంతోమంది గొప్పోళ్ళు అయి ఉంటారు. ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, వాళ్ళకి మనశ్శాంతిని ఇస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇలానే మీరు బతికినంతకాలం ఇస్తానే ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. పేరున ఉన్న పెద్దలందరికీ, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా ప్రసాద్ గారికి వెరీ హ్యాపీ బర్త్డే అండి. కళామందిర్ ఫౌండేషన్ పెట్టి ప్రతి సంవత్సరం ఇలాగ ఇదే రోజుకి సేవా కార్యక్రమం చేయడం అనేది చాలా చాలా గొప్ప కార్యక్రమం అండి. అది ఇలాగే మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సేవా కార్యక్రమం ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవ చేద్దాం అనే గుణం ఉండటం చాలా చాలా గొప్ప గుణం అండి. అది చాలామంది డబ్బు సంపాదిస్తారు, చాలామంది మనం చదువుకుంటాం, చాలా గొప్ప ప్లేసులకి వెళ్తాం. ఏదో ఒక మినిట్లో దాన్ని కొంచెం పక్కన పెడతాం. మీలాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇంకా చాలామంది పెద్దలకి, నాలాంటి యంగ్ పీపుల్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కళామందిర్ టీం అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening, everybody. It's indeed an honor and privilege to be among all of you among here. I think after seeing the associations and all the activities Kalamandir has been doing, it positively shows the amount of positive energy and the touching of the lives they have done beyond the boundaries of the, what I would say, paychecks or even the boardroom. So along with the CSR activity, it always gives us the thing that it is not just the responsibility but also a privilege which Kalamandir Foundation has been doing. So hearty congratulations to them and thank you for making me the part of this particular event. Thank you. Today, really great to be here with all of you. And first of all, it's really great to see 17 years anniversary Kalamandir Foundation వాళ్ళు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అండ్ ఇక్కడ మీ అందరితో పాటు నేను కూడా ఉండడం చాలా ఆనందంగా ఉంది.
ప్రసాద్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ, అట్లాగే ఇంత ఘనంగా ఈ ఫౌండేషన్ ఇన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్న కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for giving me this opportunity. I thank Prasad Garu, Shiva Garu, Kasi Garu, Madam Manjula. It is a great opportunity given to me to give the Seva Ratna Award to Mr. Ganesan, who has been doing the human service to the people living in the rural areas, giving them all kinds of support, even burying the dead bodies of the poor families. After seeing the picture here, we were all overwhelmed. There is a coordination, combination, and equation for me between Ganesan family and me, because he is coming from Tamil Nadu, I am from Puducherry. We have got great equation. In fact, as a chief minister, I took an opportunity to talk to Akshaya Foundation there, which is in Bangalore. Through that, I was able to provide midday meal for 50,000 students in my state. And Mr. Prasad, I have to thank him because today is his birthday. I wish him well and also long life and prosperity. The kind of support he is giving to the people through CSR funds, selecting the area, the people who are physically challenged, especially saying no to drugs, which is destroying the community. The kind of service he has been doing is laudable. In fact, my association today, I would like to convey with the leader, the great leader, respected Rocheaji. We were members of parliament in the parliament for more than several years. He was a minister in the combined Andhra Pradesh. As a finance minister, he has done lot of service to the people, poor people, giving the benefits, joining hands with Sri Rajshekhar Reddy Garu, the honorable former chief minister. They did wonderful service. As a minister, as a governor, I had a close relationship with Rochaji. I would like to remember that. And I am very much happy and I am satisfied that the Kalamandir Foundation under the leadership of Mr. Prasad is doing the service, human service, required for the society, the poor and downtrodden. God bless him. Thank you very much. ఈ కార్యక్రమానికి నాకు కళ్యాణ్ ఫోన్ చేసి రండి అంటే నేను మామూలుగా ఏదో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వికలాంగులందరితోటి కూడా తీసినట్టు పేరెట్ చూస్తే కళ్ళమ్మని నీళ్ళు వచ్చాయి. ఎవరైనా కూడా జీవితంలో ఏదో సాధించాలని చెప్పి సాధిస్తానికి చూస్తూ ఉంటారు. ప్రసాద్ తాలూకా పాడ్కాస్ట్ నేను విన్నాను మొత్తం అంతాను, ప్రసాద్ గారి పాడ్కాస్ట్. ఆయన అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇక్కడికి వచ్చి బట్టలు కాదు అమ్మేది, ఆయన క్లాత్ షోరూమ్ కాదు, క్లాత్ షోరూమ్తో పాటుగా టెక్నాలజీని కూడా అమ్ముతున్నారు. ఆయన ఒక రకంగా టెక్నికల్గా శారీకి కావాల్సినటువంటి టెక్నాలజీని అంతా కూడా డెవలప్ చేసుకుంటూ ఒక R&Dని డెవలప్ చేశారు. బట్టల కొట్టులో బహుశా R&Dని డెవలప్ చేసినటువంటి ఏకైక వ్యక్తి మిస్టర్ కళామందిర్ ప్రసాద్ ఒక్కడని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. చాలా గొప్ప విషయం. కమిటెడ్గా నాకు ఇందాక చెప్తే నాకు ఆశ్చర్యమైపోయింది. వీరి వెనకాల కూడా మహిళలందరూ కూడా ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు అయితే నాకు సరిగ్గా తెలియదు, కానీ వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధి వెనకాల ఒక మహిళ ఉంటుందంటారు. ఇక్కడ ఖచ్చితంగా ఆ యొక్క పరిస్థితికి నానుడి ఖచ్చితంగా వర్కౌట్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మనకేంటంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మా అంబికా దర్బావతి సంస్థ ఉంది. మేము మా వర్కర్స్కి 15 సంవత్సరాలు అవ్వగానే ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటాం. సో ఆ రకంగా ఒక కమిట్మెంటు, అలాగే వాళ్ళ కోసం ఒక కాలనీ కట్టించడం, ఇంకోటి చేస్తూ ఉంటాం. ఈయన పరిధిని దాటి ఇంకా చక్కగా
ఈ అనేక మందిని ఎతికి పట్టుకొచ్చి తమిళనాడు పుదుక్కోట ఎక్కడ, కేరళ ఎక్కడ, వీళ్ళందరినీ ఎతికి తీసుకొచ్చి వాళ్ళకి ఇంతమంది ముందు అవార్డు ఇచ్చడం అనేది చాలా గొప్ప విషయం. మాలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఇన్స్పిరేషన్. దీని గురించి కూడా నేను నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రసాద్ గారి గురించి నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఒక కళామంజరి అనే ఒక బట్టల షాప్, యాక్చువల్గా క్లాస్ షోరూమ్ని ఐపీఏ దగ్గరికి వెళ్ళిపోయి పబ్లిక్ ఇష్యూలో కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యారంటే ఇట్స్ ఏ గ్రేట్. ఆంధ్రప్రదేశ్కి ప్రివిలేజ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి ఈ కార్యక్రమంలో అటు సినిమా వాళ్ళు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, కలెక్టర్లు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చారంటే వాళ్ళకి తెలుసు వాట్ ఈజ్ కళామందిర్ అనేది. ఆ వాట్ ఈజ్ ఎ కళామందిర్ అనేది మరొక పర్సన్ నేను వాడు చూశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఒక్కసారి ప్రసాద్ గారు ప్లీజ్, ప్రసాద్ గారు ఒక్కసారి డయాస్ మీద రావాలి ప్లీజ్, ఒక్కసారి. మీ పుట్టిన ప్రసాద్, థ్యాంక్ యూ. అలాగే మా విష్ణు ఈ మధ్యలో మీరు సింగిల్ సినిమా చూసారా? సింగిల్ తోటి మనకు మింగిల్ అయ్యాడు. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫైట్లు సినిమాలు తీయకన ఆయన హాయిగా కామెడీ పెట్టుకు మనందరినీ నమ్మించు. ఇవాళ నమ్మించే సినిమాలు ఆడుతున్నాయి తప్ప కవ్వించే సినిమాలు ఆడతలేదు, కొట్టుకునే సినిమాలు అసగంటే ఆడతలేదు. మాకు తెలుసు ఇండస్ట్రీలో ఎంత భయంకరంగా ఉందో. 3 థియేటర్లు ఉన్నా కూడా 3 సంవత్సరాలు సినిమాలు ఆడి అలాంటి పరిస్థితి ఉంది థియేటర్ల పరిస్థితి. ఈ పరిస్థితిలో మా హాల్లో అంబికాలో సింగిల్ సినిమా 50 రోజులు ఆడిందంటే బికాజ్ ఆఫ్ కామెడీ. గట్టిగా చప్పట్లు కొట్టి మన విష్ణుని కామెడీ సినిమాలు యాక్టివ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. విచ్చేసిన అందరికీ నమస్కారాలండి. ముందు కూడా చాలామంది పెద్దలు ఉన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్, నమస్కారం. ముందుగా ప్రసాద్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రసాద్ గారు మీకు ఈ మనవరాలు ఉన్నారని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు. బట్ ఆయనకు మనవరాలు ఉన్నారు. ఈ ఫౌండేషన్తో పాటు ఆయన హెల్త్ ఎట్లా ఉంటుంది, ఏ రకంగా తీసుకోబోతున్నారో ఫౌండేషన్కి ఇది కూడా హెల్త్ వెల్నెస్ అవి కూడా మీరు నేర్పించాలా. ఎవరికి తెలియదు నిజంగా. నేను ఇంతవరకు నా కూతురికి పెళ్ళయిందని చాలా మందికి తెలియదు. మీకు మనవరాలు ఉన్నారని నాకు తెలిసి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన రివీల్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైంకి, ఎందుకంటే హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉండే జనరేషన్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. కాబట్టి మీరు హెల్త్గా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, మీ ఫిట్నెస్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు తీసుకోపోవాలా, ప్రజల్లోకి కూడా తీసుకోపోతే బాగుంటుందని. అలాగే కళ్యాణ్ గారు వాళ్ళ బ్రదర్స్, ప్రసాద్ గారు వాళ్ళ బ్రదర్స్ అందరికీ నా రీడింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఏ ఫ్యాబులస్ జాబ్ అండి. మా ఆర్యవైశ్యాస్లో డిఎన్ఏలో ఉంటుంది సేవా గుణం. సిఎస్ఆర్ అనేది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మేబీ 1 decade or 1.5 decade నుంచి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి. మా గ్రూప్ నుంచి కానీ మా వాళ్ళందరూ కూడా 70s 80s నుంచి ఎంత సంపాదించినా కొంత పర్సెంటేజ్ సేవ చేయాలనేది మా ఆర్యవైశ్యాస్లో డిఎన్ఏలోనే ఉంటుంది. అందుకని ఎప్పటి నుంచో, అంటే సిఎస్ఆర్కి సంబంధం లేకుండా వీ హవ్ బీన్ డూయింగ్ సో మచ్ సర్వీస్ అండి. చాలామంది, నేను ఈరోజు యాక్చువల్గా విన్నాను, నేను 2009 ఫ్లడ్స్, కర్నూలు అంటే నా ప్లేస్ అది, సో పుట్టి పెరిగిన ప్లేస్ అది. అక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను ఈ రోజు వరకు తెలియదు అనమాట కళామందిర్ వాళ్ళు ఆ రోజు సర్వీస్ చేసినారని. ఆ రోజు కూడా ఎప్పుడైతే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఇష్యూస్ అయినప్పుడు ఫస్ట్ ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో వచ్చింది మన ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్, ఆర్యవైశ్యాస్ అండి. సో ఏదన్నా కానీ వీ హ్యావ్ దట్ సమ్హౌ ఇన్ డిఎన్ఏ టు డూ లాట్ ఆఫ్ సర్వీస్. అండ్ నిజంగా ఫౌండేషన్ తరఫున ఇప్పుడే మహేందర్ గారు కూడా చెప్తుండ్రి, ఏదో ఊరికే నామకే వాస్తే కాకుండా వీ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ దిస్. ఎవరిని ఐడెంటిఫై చేయడము, ఎవరు అరువులు అనేది వీ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండి. జస్ట్ ఫౌండేషన్ ఉంది ఎవరికో ఇచ్చేయడం అనేది కాకుండా కళామందిర్ ఫౌండేషన్ నుంచి వీ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ క్వాలిఫైడ్ ఉండే వాళ్ళకే అందజేయడం జరుగుతుంది అన్నారు. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఈరోజు ఐ థింక్ జస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నారు కళ్యాణ్ గారు, బట్ దేర్ ఆర్ 2 hours అయింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ. తెలియని కూడా తెలియలేదన్నమాట. ఎందుకంటే అవార్డ్స్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఫ్యాబులస్ థింగ్స్ దే హ్యావ్ డన్ ఇన్ దేర్ లైఫ్ అండి. వాళ్ళని కూడా చూసి స్ఫూర్తిగా చాలామంది మారేదానికి కూడా అవకాశం ఉంటుంది. సేవ చేయాలనేది
చాలా ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. బికాజ్ మనం అందరం ఎప్పుడు అనుకుంటుంటాం ఓన్లీ సంపాదించుకొని మనం బాగుంటే కాదండి, పక్కన వాళ్ళు అందరూ కూడా బాగుంటేనే ఆ ప్రపంచంలో మనం ఉంటేనే బాగున్నట్లు లెక్క. మనం ఒక్కటే బాగుంటే బాగుండదు అది లైఫ్ అనేది. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు బీ హ్యాపీ సరౌండింగ్ అస్ ఆల్సో. సో అందరికి కూడా ఇది ఒక స్ఫూర్తి అండ్ చాలా మందికి కూడా ఒక ఎంకరేజ్మెంట్, ఏదో రకంగా చేయాలా లైఫ్లో అని చెప్పి ఇట్లాంటి ఫౌండేషన్స్, ఇట్లాంటి గ్రూప్స్ ముందుకు వచ్చి చేసే వాళ్ళకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. దారాన్ని ఆధారంగా చేసుకుని తమ జీవిత ముఖ చిత్రాలని మార్చినటువంటి ఎంతోమంది చేనేత కళాకారులకి చేయూతగా నిలబడుతూ కళామందిర్ అనే ఒక మంచి పేరుని సార్థకతగా చేసుకుంటూ ఇంతమంది ఆదరాన్ని చూరగొన్నటువంటి చలవాది ప్రసాద్ గారికి, నా సోదరుడు కళ్యాణ్కి, వారి మిత్ర బృందానికి, వారి యావత్ సిబ్బందికి కూడా మనసా వాచా కర్మణ అభినందనలు అందజేస్తూ వారికి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసేటువంటి శక్తిని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. For more videos like this, subscribe Big TV channel.